మందసంతో ప్రయాణం చేశారు, ఎరికో చుట్టూ తిరిగారు, ఎరికో గోడలు కూలిపోయాయి. కేకలు వేసినందుకో బూరలు ఊదినందుకో కాదు, కానీ మందసం ఉంది వారితో. ఈరోజు నీతో నాతో కూడా దేవుని మందసం ఉంది. యేసుక్రీస్తు ప్రభు నీతో నాతో ఉన్నాడు. ఆయన ఆత్మగా, పరిశుద్ధాత్మగా నీలో నివాసం చేస్తూ ఉంటున్నాడు కదా, నివసిస్తూ ఉన్నాడు కదా. ఇప్పుడు నీవు కాలు అడుగు పెట్టిన చోట ఏం జరగాలి? ఏం జరగాలి? అయ్యా, యోర్దాను నది అడ్డంకులు ఉన్నాయా? ఆటంకాలు వస్తున్నాయా? ఏమవుతాయి అవి? నీకు స్వాగతం. అయ్యా, మేము నీకు అడ్డురా, మేము వెళ్ళిపోండి మీరు అని ఆ యొక్క సమస్యలే దానంతటా తొలగిపోతాయి. ఎప్పుడు తెలుసా? నువ్వు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభును మోస్తావో, హల్లెలూయా, నువ్వు ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభును మోస్తూ వెళ్తావో, మోసేవారికి ఆ భాగ్యం. గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు మోసేవారికి భాగ్యం. యేసుక్రీస్తును ప్రభును కలిగి ఉన్నానని